जय श्रीकृष्ण। ॐ कृष्णं वन्दे जगद्गुरुं। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు: ఓ అర్జున, పరమపురుషుడు ఎల్లరి హృదయములందు నీరాజమానుడై యుండి భౌతిక శక్తి యంత్రముపై ఆసీనులైనట్లుగా నన్ను సర్వజీవుల గతులను నిర్దేశించుచున్నాడు. అర్జునుడు దివ్యజ్ఞాత కాడు, యుద్ధము చేయుట లేదా యుద్ధము చేయకుండుట యనేడి అతని నిర్ణయము కేవలము అతని పరమిత జ్ఞానము పైననే ఆధారపడి ఉన్నది. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు జీవుల సర్వజ్ఞులు కారని ఉపదేశించుచున్నాడు. ఆ దేవదేవుడు పరమాత్మ రూపమున జీవుల హృదయములందు నిలిచి వారిని నిర్దేశించుచున్నాడు. దేహమును మార్చిన పిమ్మట జీవుడు తన పూర్వకర్మలను మరచినను భూత భవిష్యత్ వర్తమానముల జ్ఞాతగా పరమాత్ముడు జీవుని కర్మలకు సాక్షిగా నిలిచియున్నాడు. అనగా జీవుల కర్మల అన్నియు ఈ పరమాత్మునిచే నిర్దేశింపబడుచున్నవి. కనుకనే జీవుడు తన అర్హమైన వానిని పొందుచు భౌతిక దేహమున కొనసాగుచుండును. అట్టి భౌతిక దేహము పరమాత్మ నిర్దేశమున భౌతిక శక్తినే చే సృజింపబడుచుండును. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: జీవుడు ఆ విధముగా ఒక దేహమునందు పెట్టబడినంతనే ఆ దేహమునకు అనుగుణమైన రీతిలో వర్తించవలసి వచ్చును. అధిక వేగముగా ప్రయాణించగలిగిన కారులో కూర్చొని ఉన్నటువంటి వ్యక్తి అల్పవేగముతో ప్రయాణించగలిగిన కారులోనున్న వ్యక్తి కన్నను అధిక వేగముగా ప్రయాణించును. ఆ రెండు వాహనముల యందలి మనుష్యులు జీవులు ఏకమైనను వారి ప్రయాణ వేగములు వేరుగా నుండును. అదేవిధముగా పరమాత్ముని ఆజ్ఞానుసారం భౌతిక ప్రకృతియే జీవుడు పూర్వ ఇచ్ఛానుసారం వర్తించుటకు అనుగుణమైన దేహమును తయారు చేయబడుచుండును. ఈ విషయమును జీవుడు స్వతంత్రుడు కనుక ఎవ్వడును తాను భగవానునిపై ఆధారపడలేదని భావింపరాదు. అతడు సదా భగవానుని అదుపులోనే ఉండును. కనుకనే శరణాగతి అనునది ప్రతి ఒక్కరి ధర్మము. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: ఓ భరతవంశీయుడా, అతనికే సంపూర్ణముగా శరణ పొందుము. అతని కరుణచే పరమశాంతిని, దివ్య శాశ్వత స్థానమును నీవు పొందగలవు. అనగా ప్రతి జీవుడు ఎల్లరి హృదయములందు స్థితుడై ఉన్న పరమపురుషుని శరణము పొందవలసి ఉన్నది. అట్టి శరణాగతియే భౌతిక స్థితి అందలి సర్వ విధ క్లేశముల నుండి అతనిని విముక్తిని చేయగలదు. ముఖ్య విషయమేమనగా అట్టి శరణాగతిచే జీవుడు ఈ జన్మపు భౌతిక క్లేశముల నుండి విడివడుటయేగాక అంత్యమున శ్రీకృష్ణ భగవానుని సైతం చేరగలడు. పరమం పదం అని వర్ణింపబడినది సృష్టి అంతయు భగవద్రాజ్యమే. కావున భౌతికమైనదంతయు వాస్తవమునకు ఆధ్యాత్మికమే. కాని వేదమంత్రములందలి పరమం పదం అనునది మాత్రం ఆధ్యాత్మిక జగత్తుగా అనగా వైకుంఠముగా పిలువబడు సనాతన ధామమును ప్రత్యేకముగా సూచించుచున్నది. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: శ్రీకృష్ణ భగవానుడు సర్వుల హృదయములందు నీరాజమానుడై ఉన్నాడని పంచదశాధ్యాయమున తెలుపబడియేయున్నది. అనగా అంతరమున నిలిచియున్న పరమాత్ముని ప్రతి ఒక్కరూ శరణము నొందవలెనని
తెలుపబడిన ఉపదేశ భావము. దేవదేవుడైన శ్రీకృష్ణునికి శరణం పొందమనియే శ్రీకృష్ణుడు పరమపురుషునిగా అర్జునునిచే ఇదివరకే ఆమోదింపబడినాడు. ఆ దేవదేవుడు పరమం బ్రహ్మం పరం ధామ అని తెలుపబడినది. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: శ్రీకృష్ణుని పూర్ణ పురుషోత్తముడగు దేవదేవునిగా మరియు సర్వజీవులకు దివ్య స్థానముగాను అంగీకరించినాడు. అర్జునుడు ఈ విషయమును కేవలము తన స్వానుభవము పైననే కాక నారదుడు, ఆసీతుడు, దేవలుడు, వ్యాసుని వంటి పరమ ప్రామాణికులు ప్రమాణము పైనను ఆధారపడి ఆమోదించినాడు. ఈ విధముగా గుహ్యతరమైన జ్ఞానమును నీకు నేను వివరించితిని అని శ్రీకృష్ణుడు తెలిపెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు అర్జునునితో: దీనిని సంపూర్ణముగా విమర్శన కావించి పిదప తోచిన రీతి వనరింపుము. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు బ్రహ్మభూత జ్ఞానమును సంపూర్ణముగా ఇదివరకే వివరించెను. బ్రహ్మభూత స్థితి ఎందున్నవాడు సదా ఆనందపూర్ణుడై ఉండును. అతడు శోకించుటను ఎరుగడు మరియు దేనిని వాంఛింపడు. అటువంటి దివ్యస్థితికి గుహ్యమైన బ్రహ్మభూత జ్ఞానమే కారణము. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: బ్రహ్మభూత జ్ఞానమనే గాక శ్రీకృష్ణుడు పరమాత్మ జ్ఞానమును సైతము అర్జునునకు తెలియపరచెను. అదియును బ్రహ్మజ్ఞానమేమైనను బ్రహ్మభూత జ్ఞానము కన్నను ఉన్నతమైనది. యథేచ్ఛసి తథా కురు అను పదము శ్రీకృష్ణ భగవానుడు జీవులకు గల అతి సూక్ష్మమైన స్వతంత్ర్యముతో జోక్యము కలుగజేసుకొనడని సూచించుచున్నది. మానవుడు ఏ విధముగా తన జీవన స్థితిని వృద్ధి చేసుకొనగలడో శ్రీకృష్ణ భగవానుడు అన్ని కోణముల నుండి భగవద్గీత యందు వివరించియున్నాడు. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు: హృదయస్థుడైన పరమాత్మునకు శరణు పొందమని అర్జునునకు వసగిన ఉపదేశము వానిలో ముఖ్యమైనది. దానిని బట్టి సరైన విచక్షణతో మనుజుడు పరమాత్మ నిర్దేశానుసారం వర్తించుటకు అంగీకరింపబడసి ఉన్నది. అట్టి అంగీకారము మనుజుడు సదా మానవ జన్మ యొక్క అత్యున్నత పూర్ణస్థితి అయినటువంటి కృష్ణభక్తి భావనలో నిలిచియుండుటకు తోడ్పడగలదు. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: యుద్ధము చేయమని అర్జునుడు శ్రీకృష్ణ భగవానునిచే ప్రత్యక్షముగా ఆదేశింపబడినాడు. భగవానుని శరణు వేడుట జీవుల లాభమునకే గాని భగవానుని లాభము కొరకు కాదు. కానీ శరణాగతి ముందు తమ బుద్ధిని అనుసరించి ఆ విషయమును గూర్చి విమర్శన చేసుకొనుటకు ప్రతి ఒక్కరూ స్వతంత్ర్యమును కలిగియున్నారు. అది ఏ దేవదేవుడైన శ్రీకృష్ణుని ఉపదేశమును అంగీకరించుటకు ఉత్తమ మార్గము. అట్టి ఉపదేశము శ్రీకృష్ణుని ప్రామాణిక ప్రతినిధి అయిన ఆధ్యాత్మిక గురువు నుండి కూడా లభించగలదు. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు: నీవు నాకు ప్రియ మిత్రుడవైనందున జ్ఞానములలోకెల్లా గుహ్యతమైనట్టి నా దివ్యోపదేశమును నీకు ఒసగుచున్నాను. ఇది నీ హితము కొరకై యున్నందున దీనిని ఆలకింపుము. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు తొలుత రహస్య జ్ఞానమును, బ్రహ్మజ్ఞానమును, పిదప రహస్య తరజ్ఞానమును, హృదయస్థ పరమాత్మ జ్ఞానము ఒసగి ఇప్పుడు రహస్యతమైన జ్ఞానమును అందించుచున్నాడు. పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణునకు శరణము పొందుటయే అట్టి
రహస్యతమైన జ్ఞానము. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, ఎల్లప్పుడూ నన్నే చింతింపుము అని తెలిపిన విషయమునే శ్రీకృష్ణుడు ఇచ్చట చెప్పుచున్నాడు. శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చట ఉపదేశించుచున్నాడు. గీతోపదేశపు సారాంశమైన ఆ విషయమును నొక్కి చెప్పుటకే ఆ ఉపదేశము తిరిగి వసగబడుచున్నది. భగవద్గీత యొక్క ఈ సారాంశమును శ్రీకృష్ణునకు ప్రియుడైన భక్తుడే కృష్ణ భక్తుడు అవగతం చేసుకొనగలడు. సామాన్య మానవుడు దానినెన్నడూను తెలుసుకొనజాలడు. శ్రీకృష్ణ భగవానుడు వసగనున్న ఈ ఉపదేశము వేదోపదేశములలో అత్యంత ముఖ్యమై ఉన్నది. అనగా ఈ విషయమును శ్రీకృష్ణ భగవానుడు పలుకుచున్నది జ్ఞానమునందు అత్యంత ముఖ్య భాగమై అర్జునుని చేతనే గాక సర్వజీవులచే అనుసరణీయమై ఉన్నది. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, సర్వదా నన్నే చింతింపుము, నా భక్తుడు వగుము, నన్ను అర్చింపుము, మరియు నాకు నమస్కారము గావింపుము. ఈ విధముగా నీవు తప్పక నన్ను చేరగలవు. నీవు నా ప్రియమిత్రుడు వగుటచే నీకిది నేను వాగ్దానము చేయుచున్నాను అని శ్రీకృష్ణుడు పలికెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణ భగవానునికి శుద్ధ భక్తుడై అతనినే చింతించుచు అతనిని కొరకే కర్మ వనరించుట గుహ్యతమైన జ్ఞానమై ఉన్నది. అనగా ఎవ్వరును కృత్రిమ ధ్యానపరులు కాకూడదు. శ్రీకృష్ణుని గూర్చి సదా చింతించగలిగే అవకాశము కలుగు రీతిలో జీవితమును ప్రతి ఒక్కరూ మలుచుకొనవలెనని శ్రీకృష్ణుడు తెలిపెను. దైనందిన కర్మలన్నీయును శ్రీకృష్ణునితో సంబంధము కలిగియుండునట్లుగా వారు చూసుకొనవలెను. 24 గంటలు శ్రీకృష్ణుని తప్ప అన్యమును చింతింపలేని విధముగా వారు జీవితమును ఏర్పాటు చేసుకొనవలెను. అటువంటి శుద్ధమగు కృష్ణభక్తి భావనలో నిమగ్నుడైన వాడు తన ధామమును నిక్కముగా చేరగలడని శ్రీకృష్ణుడు వాగ్దానం చేయుచున్నాడు. అతడు శ్రీకృష్ణుని సన్నిహిత సహచర్యమున నియుక్తుడు కాగలడు. అర్జునుడు శ్రీకృష్ణ భగవానునికి ప్రియమిత్రుడైనందునే అతనికి ఈ గుహ్యత జ్ఞానము ఉపదేశించబడినది. అర్జునుని మార్గమును అనుసరించు ప్రతి వారును శ్రీకృష్ణునకు ప్రియమిత్రులై అర్జునుని వలె పూర్ణత్వము పొందగలరు. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, ద్విభుజ రూపమున వేణువును దాల్చి సుందర ముఖార విందము కలిగి శిరమునందు నెమలి పింఛమును దాల్చిన నీలిమేఘ శరీర కృష్ణ రూపమునందే ప్రతి ఒక్కరూ మనస్సును నిలపవలెనని తెలిపెను. శ్రీకృష్ణ భగవానుని గూర్చి వర్ణనలు బ్రహ్మ సంహిత మరియు ఇతర శాస్త్రములందు గోచరించుచున్నవి. శ్రీకృష్ణ భగవానుని అట్టి ఆది రూపమునందే మనుషుడు మనస్సును లగ్నము చేయవలెను. శ్రీకృష్ణ భగవానునకు విష్ణువు, నారాయణుడు, శ్రీరాముడు, వరహాది పలు రూపములు ఉన్నను భక్తుడు మాత్రం ఏ ఇతర రూపములందును ఆసక్తుడు కాక అర్జునుని ఎదుటనున్న రూపము పైననే మనస్సును కేంద్రీకరింపవలెను. ఆ విధముగా శ్రీకృష్ణుని సచ్చిదానంద రూపమునందు
మనస్సును లగ్నము చేయుటయే పరమగుహ్య జ్ఞానమై ఉన్నది. అర్జునుడు శ్రీకృష్ణుని పరమ ప్రియ మిత్రుడగుటచే అతనికి ఈ గుహ్య జ్ఞానము వెల్లడింపవలసి పడినది. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటాడు: సర్వ విధములైన ధర్మములను త్యజించి కేవలము నన్నే శరణు పొందుము. నిన్ను సర్వపాపముల నుండి నేను ముక్తిని గావింతును. భయము పొందకుము అని శ్రీకృష్ణుడు అర్జునునకు తెలిపెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: పరమబ్రహ్మ జ్ఞానము, పరమాత్మ జ్ఞానము, వర్ణ శ్రమధర్మ జ్ఞానము, సన్యాసాశ్రమ జ్ఞానము, అసంగత్వము, శమధమాదులు, ధ్యానము మొదలగునవి సంబంధించిన జ్ఞానము, ధర్మ విధానములను దేవదేవుడైన శ్రీకృష్ణుడు ఇంతవరకు వివరించియున్నాడు. ధర్మ విధానములను పలు విధములుగా సహితము అతడు వర్ణించియుండెను. ఇక ఇప్పుడు గీతా జ్ఞానమును సంగ్రహపరచుచు తాను ఇంతవరకు వివరించియున్న ధర్మ విధానములనన్నింటినీ విడిచి కేవలము తనకు శరణము పొందమని అర్జునునితో శ్రీకృష్ణ భగవానుడు పలుకుచున్నాడు. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: శ్రీకృష్ణ భగవానుడే తానే స్వయముగా రక్షణము నొసగుదునని ప్రతిజ్ఞ చేయుచున్నందున అట్టి శరణాగతి అర్జునుని తప్పక సర్వ విధములైన పాపఫలములను నుండి ముక్తిని చేయగలదు. పాపఫలముల నుండి పూర్తిగా ముక్తుడైన వాడే శ్రీకృష్ణ భగవానుని అర్చనమును చేపట్టగలడని శ్రీకృష్ణుడు తెలిపెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: తాను సర్వపాపముల నుండి బయటపడనిదే శరణాగత విధానమును చేపట్టజాలనని ఎవరినైనా భావింపవచ్చును. అట్టి సందేహ వృత్తి కొరకే మనుజుడు పాపఫలముల నుండి ముక్తి పొందనప్పటికీ శ్రీకృష్ణ భగవానునికి శరణ పొందుట ద్వారా ఆ ప్రయత్నముగా ముక్తుడు కాగలడని ఇచ్చట తెలుపబడినది. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: పాపఫలముల నుండి ముక్తి నొందుటకు విడిగా తీవ్ర ప్రయత్నము సలపనవసరము లేదు. శ్రీకృష్ణ భగవానుడే సర్వజీవులను రక్షించువాడని అసంశయముగా ప్రతి ఒక్కరూ అంగీకరింపవలెను. కనుకనే శ్రద్ధ మరియు ప్రేమతో ప్రతి ఒక్కరూ దేవదేవుడైన శ్రీకృష్ణునకు శరణము పొందవలసి ఉన్నది. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: శ్రీకృష్ణ భగవానునికి శరణము పొందు విధానము హరిభక్తి విలాసము నందు ఈ క్రింది విధముగా వివరింపబడినది. హరిభక్తి విలాసము 11:676 నందు వివరింపబడినది. అనుకూల్యస్య సంకల్పః ప్రతికూలస్య వర్జనం రక్షిష్యతీతి విశ్వసో గోప్రత్వే వరణం తథా ఆత్మనిక్షేప కార్పణ్యే షడ్విధా శరణాగతి. భక్తియోగ విధానము అనుసరించి అంత్యమున శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవకు కొనిపోవునట్టి ధర్మ నియమములను మాత్రమే మానవుడు అంగీకరింపవలసి ఉన్నది. మానవుడు తన ఆశ్రమానుసారం విద్యుక్త ధర్మమును నిర్వహించినను దాని ద్వారా కృష్ణ భక్తి భావనా స్థితికి రాలేకపోయినచో అతని కర్మల అన్నియును వృధా కాగలవు. కనుక కృష్ణ భక్తి భావన యందలి సంపూర్ణత్వ స్థితికి
దోహదములు కానటువంటి దేనినైనను మానవుడు త్యజింపవలెను. తనను శ్రీకృష్ణుడు అన్ని పరిస్థితుల యందును సర్వ కష్టముల నుండి రక్షించబడననేటి నమ్మకమును అతడు కలిగి ఉండవలెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, వాస్తవమునకు దేహమునెట్లు పోషించవలెనన్న చింత మనుషునకు అవసరము. ఆ బాధ్యతను శ్రీకృష్ణుడే స్వీకరింపగలడు. తనను నిస్సహాయునిగాను మరియు తన జీవన పురోగతికి శ్రీకృష్ణుని ఆశ్రముగను మాత్రము అతడు తప్పక భావింపవలెను. ఈ విధముగా మనుషుడు పూర్ణ భక్తి భావనలో కృష్ణ సేవయందు అత్యంత శ్రద్ధతో నియుక్తుడైనచో శీఘ్రమే ప్రకృతి గుణ సంపర్కము నుండి బయటపడగలడు అని శ్రీకృష్ణుడు పలికెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, జ్ఞాన సముపార్జనము, యోగ విధానమున ధ్యానము వంటి వానిపై ఆధారపడిన వివిధ ధర్మ విధానములు మరియు పవిత్రీకరణ విధానములు పలు ఉన్నను శ్రీకృష్ణునికి శరణము పొందినవాడు అట్టి పలు విధానములను అనుసరింపవలసిన అవసరం లేదు. అట్టి కృష్ణ శరణాగతి వృధా కాల వ్యయమును నివారింపగలదు. ఆ విధముగా మానవుడు శీఘ్రమే పురోభివృద్ధిని కాంచి సర్వ విధములైన పాప ఫలముల నుండి ముక్తుడు కాగలడని శ్రీకృష్ణుడు పలికెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, శ్రీకృష్ణ భగవానుని సుందర రూపమునకు ప్రతి ఒక్కరూ ఆకర్షితులు కావలెను. సర్వాకర్షకుడు కనుకనే అతనికి కృష్ణుడనే నామము కలిగినది. అత్యంత సుందరము మరియు శక్తివంతమైన శ్రీకృష్ణ భగవానుని సర్వశక్తి మయరూపమునకు ఆకర్షితుడైనవాడు మిగుల భాగ్యవంతుడు. పలు రకములుగా నన్ను ఆధ్యాత్మికులలో కొందరు నిరాకార బ్రహ్మమునకు ఆకర్షితులు కాగా మరికొందరు పరమాత్మతత్వము నెడ ఆకర్షితులు అగుదురు. కాని దేవదేవుని సహకార రూపమునకు ఆకర్షితుడైన వాడు అన్నింటికి మించి స్వయం భగవానుడైన శ్రీకృష్ణుని ఎడ ఆకర్షితుడైన వాడు అత్యంత పూర్ణుడు అని శ్రీకృష్ణుడు తెలిపెను. అనగా సంపూర్ణ భక్తి భావనలో శ్రీకృష్ణ భగవానునకు ఉనర్చబడు భక్తియే రహస్యమైన జ్ఞానము మరియు భగవద్గీత సారాంశము అయి ఉన్నది. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, కర్మయోగులు, తత్వజ్ఞులు, యోగులు, భక్తులనేడి వారందరూ ఆధ్యాత్మికులే అనబడును. శుద్ధ భక్తులు మాత్రం అందరికన్నను ఉత్తములు అని శ్రీకృష్ణుడు తెలిపెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, సర్వధర్మములను విడిచిపెట్టి కేవలము కృష్ణునకే శరణు పొందుట మనుషునకెట్లు సాధ్యమగునని ఎవరైనా కలతను పొందు అవకాశము కలదు. కానీ అట్టి చింత కేవలం నిత్య ప్రయోజనమైనటువంటిది అని శ్రీకృష్ణుడు పలికెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, ఇట్టి గుహ్యతమ జ్ఞానమును తపస్సంపన్నులు కానివారికి గాని, భక్తులు కానివారికి గాని, భక్తియుత సేవలో నిలువని వారికి గాని, నా ఎడ అసూయను కలిగిన వారికి గాని ఎన్నడను వివరింపకూడదు అని పలికెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, ధర్మ విధానములందలి తపస్సులను ఆచరించని వారికి కృష్ణ భక్తి భావనలో భక్తియోగమును నిర్వహింప
సమకట్టని వారికి, శుద్ధ భక్తుని సేవింపని వారికి, ముఖ్యముగా శ్రీకృష్ణుని చరితాత్మక వ్యక్తిగా మాత్రమే భావించువారికి, లేదా శ్రీకృష్ణుని గొప్పతనము అనేడే అసూయ కలిగియుండు వారికి ఈ గుహ్యతమ జ్ఞానమును వివరింపరాదు. అయినను దానవ ప్రవృత్తి కలిగి శ్రీకృష్ణుని ఎడ అసూయను కలిగిన వారు సైతము కొన్ని మార్లు శ్రీకృష్ణుని వేరే విధముగా అర్చించుచున్నట్లు గోచరించును. అట్టివారు భిన్న విధములుగా గీతావ్యాఖ్యానము చేయుట అనేడి వృత్తిని చేపట్టి దానిని వ్యాపారముగా కొనసాగింతురు. కానీ శ్రీకృష్ణుని యథార్థముగా తెలుసుకొనగోరు వారు మాత్రం అట్టి గీతా వ్యాఖ్యానముల నుండి దూరులు కావలెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: భోగాలాలాసులైన వారికి గీతా ప్రయోజనము అవగతము కాదు. భోగాలాలాసుడు కాకుండా వేద నిర్దేశితములైన నియమములను ఖచ్చితముగా పాటించువాడు సహితము ఒకవేళ భక్తుడు కానిచో శ్రీకృష్ణుని అవగతం చేసుకొనజాలడు. తమను తాము భక్తులుగా ప్రదర్శించుకొనుచు కృష్ణ పరకర్మలయందు మాత్రం నియుక్తులు కానివారు కూడా శ్రీకృష్ణుని ఎరుగజాలరు. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: శ్రీకృష్ణుడు తాను దేవదేవుడనియు మరియు తనకు సమానమైనది లేదా తనకన్నను అధికమైనది వేరొక్కటి లేదనియు భగవద్గీత యందు తెలిపిన కారణముగా అతని ఎడ అసూయను కలిగిన వారు పలువురుందురు. కృష్ణుని ఎడ అసూయ కలిగియుండేడి అట్టివారు గీతావగాహనకు అసమర్థులు కావున వారికి గీతను బోధింపరాదు. శ్రద్ధారహితులైన వారు శ్రీకృష్ణుని మరియు భగవద్గీతను అవగతం చేసుకొను అవకాశమే లేదు. కనుక శుద్ధ భక్తుని నుండి శ్రీకృష్ణుని అవగతం చేసుకొనకుండా ఎవ్వరును భగవద్గీతను వ్యాఖ్యానించుటకు ప్రయత్నింపరాదు. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు: ఈ పరమరహస్యమును భక్తులకు వివరించువానికి శుద్ధ భక్తి యోగము నిశ్చయముగా కలుగును. అంత్యమున అతడు నన్ను చేరగలడు అని శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: అభక్తులైన వారు శ్రీకృష్ణుని గాని భగవద్గీతను గాని అవగతం చేసుకొనలేనందున గీతను భక్తుల సమక్షమునందే చర్చించుమని సాధారణముగా ఉపదేశింపబడును. శ్రీకృష్ణ భక్తి భావనని మరియు అతని గీతా జ్ఞానమును యథాతథముగా అంగీకరింపలేని వారు తోచిన రీతి గీతా వ్యాఖ్యానమును చేయుటకు ప్రయత్నించి అపరాధులు కారాదు. శ్రీకృష్ణుని దేవదేవునిగా అంగీకరించుటకు సిద్ధపడిన వారికే భగవద్గీతను బోధించవలెనని శ్రీకృష్ణుడు తెలిపెను. అనగా ఈ చర్చనీయ విషయము భక్తులకు సంబంధించినదే కానీ తాత్విక కల్పనవాదులకుది కాదు. అయినను ఈ భగవద్గీతను శ్రద్ధతో ప్రకటింప ప్రయత్నించువారు భక్తియోగమున పురోగమించి శుద్ధమగు భక్తిమయ జీవన స్థితికి చేరగలరు అని శ్రీకృష్ణుడు అర్జునుడితో తెలిపెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: అట్టి శుద్ధ భక్తి ఫలితముగా మానవుడు భగవద్ధామమును నన్నే తప్పక చేరగలడు అని శ్రీకృష్ణుడు అర్జునునకు తెలిపెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: నాకు అతని కన్నను ప్రియుడైన సేవకుడు మరొక్కడు ఈ ప్రపంచమున లేడు.
అతనికి మించిన ప్రియుడైన వాడు వేరొక్కడు ఉండబోడు అని శ్రీకృష్ణుడే స్వయముగా అర్జునునకు తెలిపెను. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.